నమస్కారం. బావా, నేనంటే నీకు నిజంగా ఇష్టమేనా అని అడిగింది రస్మిత తన మేనబావ శశాంక్ని. ఏ ఆ అనుమానం ఎందుకు వచ్చింది అమ్మాయి గారు కొత్తగా అని అడిగాడు దగ్గరకు లాక్కుని బుగ్గ పట్టుకుని గిల్లుతూ. ఏమో, అమెరికాలో చదివిన వాడివి ఆవకాయ పచ్చళ్ళంటే అమ్మాయిని చేసుకుంటానంటున్నావు. నిజంగా నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నావా, లేక మీ అమ్మ నాన్నల మాట కట్టుబడి చేసుకుంటున్నావా అని అడిగింది రస్మిత. నిజంగా నాకు ఆవకాయ పచ్చళ్ళంటే ఈ అమ్మాయి అంటేనే ఎంతో ఇష్టం అని ఆమెను చుట్టేసి చటుక్కున బుగ్గ మీద ముద్దు పెట్టేసి చెవిలో ఏదో గుసగుసలాడాడు. అది వినగానే రస్మిత తెగ సిగ్గుపడిపోతూ, చీపాడు, అవన్నీ పెళ్ళయ్యాకే అంది. ఏంటి సిగ్గే? స్త్రీకి సిగ్గే సింగారం అంటారు అంటూ ఆమెను మరింత గట్టిగా పొదువు పట్టుకుంటూ అన్నాడు. అయినా నేను అడిగిన దాంట్లో తప్పేముందని అంతలా సిగ్గుపడుతున్నావు? ఎలాగో మనం కాబోయే భార్యాభర్తలమే కదా, అందుకే మన పెళ్లి జరిగేలోగా ఒక్కసారి అంటుండగానే చప్పున అతని నోటికి తన అచ్చయ్యను అడ్డుపెట్టేసి, నీకు అసలు సిగ్గులేదు బావా, అవన్నీ పెళ్ళైన తర్వాతే. అంతగా కావాలంటే ఇది ఉంచుకో అని అతని బుగ్గ మీద తన పెదాల ముద్ర వేసి అతను తీరుకునే లోపే అతని కౌగిల్ని చూడిపించుకుని సిగ్గుతో తలంచుకుని పెరిగెత్తింది ముసిముసి నవ్వులు చిందిస్తూ రస్మిత. చారడేసి కళ్ళు, శంఖంలాంటి మెడ, చిన్ని పెదాలు, పొడువంటి జడగంటలతో పటులంగా ఓణి వేసుకుని చక్కగా నడుస్తుంటే బాపు బొమ్మలా ఉంటుంది. అలాగని మరి పల్లెటూరు భావాలన్న అమ్మాయి కాదు. అటు ఆధునిక భావాలను ఇటు సంప్రదాయ భావాలను సమానంగా చేసుకున్న 20 ఏళ్ల యువతి రస్మిత. బీసీఏ చదివిన తెలివైన చురుకైన అందమైన అమ్మాయి. శశాంత్ స్వయాన రష్మితకు మేనబావ కావడంతో చిన్నప్పుడే వీళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని నిర్ణయించుకుని ఈ మధ్య నిశ్చయితాంబూలాలు కూడా ఇచ్చిపుచ్చుకున్నారు. శశాంత్ వయసు 25 సంవత్సరాలు. కర్ణాటకలో ఎంబీబీఎస్ పూర్తి చేసి ఎంఎస్ కోసమని 2 ఏళ్ళు అమెరికాలో ఉండి నెల క్రితమే ఇండియా వచ్చాడు. వచ్చినప్పటి నుంచి భావమరదల మధ్యన అల్లరితో కూడిన సరసం అంతా ఇంత అని వర్ణించలేం. ఇంకో 2 నెలల్లో పెళ్లి దగ్గరకు రావడంతో ఆ ఇంట్లో అప్పుడే పెళ్లి సందడి మొదలైంది. ఒక శుభదినాన రష్మిత తల్లిదండ్రులు శశాంక్ తల్లిదండ్రులతో కలిసి పెళ్లికి కావాల్సిన వస్త్రాభరణాలు కొనడానికి పట్టణానికి బయలుదేరారు. లంకంత ఇంట్లో ఇక మిగిలింది భావమరదలు మాత్రమే. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు, కలిసి తిరిగినవారు, కలిసి జీవించబోయే వాళ్లే కదా అని వాళ్ళ మీద అనుమానాలు లేకుండా స్వేచ్ఛగా వదిలి వెళ్ళారు వాళ్ళ తల్లిదండ్రులు. రష్మిత బోరుగా ఉందని టీవీ ఆన్ చేసి చూస్తూ కూర్చుంది. శశాంక్ స్నానం చేద్దామని బాత్రూంలోకి వెళ్ళాడు. 2 నిమిషాల తర్వాత రష్మి రష్మి అంటూ శశాంత్ గొంతు బాత్రూం నుంచి వినిపించడంతో ఒక్కసారిగా ఆలోచనలో పడింది రష్మిత. ఈ సమయంలో బావ ఎందుకు పిలిచాడబ్బా అనే ఆలోచన మనసులో మెదిలింది. శశాంత్ 2 రోజుల కిందట కోరిన కోరిక గుర్తొచ్చి సిగ్గుతో కూడిన భయం ఆమెను ఆవహించింది. శశాంత్ ఇంకా పిలుస్తూనే ఉన్నాడు. చటుక్కున అనుమాన పొరల్లోంచి తేరుకుని, వస్తున్నాను బావా అంటూ పరుగులాంటి నడకతో అక్కడికి వెళ్ళింది. ఏంటి బావా అని అడిగింది రస్మిత నెమ్మదిగా తలుపు దగ్గర నిలబడి. ఇక్కడ షాంపూ లేదా అని అడిగాడు శశాంత్. అక్కడే సెల్ఫ్లో ఉంటుంది అంది రష్మిత. ఎక్కడే, ఇక్కడ ఎంత వెదినా కనబడట్లేదు విసుగ్గా అన్నాడు. అసలు ఉంటేగా కనపడేందుకు అంటూ తలుపు తెరిచాడు శశాంత్. ఇప్పుడు అతని ఒంటి మీద కేవలం అండర్వేర్ మాత్రమే ఉంది. ఒక్కసారిగా శశాంత్ని అలా చూసేసరికి రస్మిత సిగ్గుతో తలదించేసుకుంది. కానీ అతను మాత్రం అని పట్టించుకోకుండా, ఏది షాంపూ, ఎక్కడుందో చూపించు అన్నాడు. ఆమె అటువైపు చూస్తూ, అక్కడే ఉంది బావా అంది సిగ్గుతో తడబడుతూ. అయితే నువ్వే చూపించు అంటూ తలుపు పక్కకు జరిగాడు. ఆమె కొంచెం తటపటాయిస్తూనే లోపలికి వెళ్ళి, ఇదిగో బావా ఇక్కడే ఉందిగా అంది అమాయకంగా. అది బావ కావాలని ఆడి నాటకం అని తెలియక షాంపూ డబ్బాని అతని చేతికి అందించింది. షాంపూ అందుకునే సాకుతో ఆమె చేతిని నొక్కాడు. రస్మితకి ఆ స్పర్శ చిన్నప్పటి నుంచి తెలిసిందే, కానీ ఇప్పుడు మాత్రం ఏదో తేడా తెలుస్తుంది. రష్మి అంటూ మత్తుగా ఆమె కళ్ళలోకి కళ్ళు పెట్టి చూశాడు శశాంత్. ఆమె అలానే అతని కళ్ళలోకి చూస్తుండగానే శశాంత్ ఉన్నట్టుండి గవాల్నామని పట్టుకుని అలాగే తన మీదకు లాక్కున్నాడు. ఒక క్షణం ఆమెకి ఏం జరిగిందో అర్థం కాలేదు. తెలుసుకునే వ్యవధిలోనే అతని చేతులు ఆమెను కౌగిట్లో బంధించాయి. వెంటనే శశాంత్ క్షవరాన్ని చేశాడు. వదులు బావా అంది రష్మిత లోగొంతుకుతో. ఆ మాటలు గొంతు దాటలేదని ఆమెకు కూడా తెలుసు. ఎలాగూ ఎందో మరో 4 రోజుల్లో నా సొంతమే కదా అన్నాడు శశాంత్ మునిపంటితో ఆమె చెవిని చిన్నగా కొరుకుతూ. అంటూ చిన్న మూలుగు అప్రయత్నంగానే ఆ శరీరం నుంచి బయటకొచ్చింది. నీదవుతుంది అనుకోవడానికి నీదవడానికి తేడా ఉంది కదా బావా అంది లోగొంతుకుతో. కానీ ప్రస్తుతం అతని శ్రవణేంద్రియాలు ఆమెలో నుంచి వచ్చే మూలుగలు వినడానికి తప్ప
మాటలు వినే స్థితిలో ఏమాత్రం లేవు. షవర్లో నుంచి చల్లని నీళ్ళు వస్తున్నా వాళ్ళ ఒంటి మీద పడగానే వాళ్ళ ఒంట్లోని వేడికి అవి తమ స్వభావాన్ని కోల్పోతున్నాయి. తనువులో నుండి తన్నుకొస్తున్న తాపపు వేడి ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా బయటకు తన్నుకొచ్చి వాతావరణాన్ని వేడెక్కిస్తోంది. అతని పెదవులు ఆమె శరీరంలో ఒక్కో చోట ముద్దుల ముద్ర వేస్తుంటే ఆమెకు అదేదో సినిమాలో డైలాగులు గుర్తొచ్చాయి. ఇక్కడ ముద్దు పెట్టాననుకో అరికాల్లో అదోలా ఉంటుంది అన్నాడు శశాంత్. నిజంగానే అదోలా అనిపించింది ఆమెకు. ఇక్కడ ముద్దు పెట్టాననుకో కాళ్ళు ఇంతవరకు పైకి లేస్తాయి అన్నాడు. సరిగ్గా అతని పెదాలపై ముద్దు పెట్టగానే అప్రయత్నంగానే తన కాళ్ళు పైకి లేవడం గుర్తించింది. ఇక్కడ ముద్దు పెట్టాననుకో వెనకాల జీవమంటుంది అన్నాడు. అది నిజమే అనిపించింది ఆమెకు అతను ఆమె నుదుటి మీద ముద్దు పెట్టినప్పుడు. ఇక అతను తన మెడ మీద ముద్దు పెట్టగానే సరిగ్గా ఆ డైలాగులో చెప్పినట్లే తన ఉదరం చుట్టూ చిన్న సైజు గోదావరి లోపల పరవళ్లతో కూడిన ప్రకంపనలు అలల్లా ఎసిరిపడ్డాయి. అప్పుడు అనిపించింది ఆమెకు కొన్ని డైలాగులు విని ఆనందించడం వేరు, ఆ విన్న వాటిని అనుభవించి ఆస్వాదించడం వేరు అని. మనిషి నాలుక 10,000కు పైగా రుచులను ఆస్వాదించగలదని అతను చదివాడు. కానీ అధరాలు లక్షల రుచుల కంటే విలువైన అమృతపు రుచిని ఒకే ఒక్క ముద్దు ద్వారా ఆస్వాదించగలమని ఇప్పుడే మరదల ముద్దుతో ప్రాక్టికల్గా తెలుసుకున్నాడు. శశాంక్ చేతులు చేయి తిరిగిన చిత్రకారుడి చేతిలోని కలంలా చకచకా కదులుతున్నాయి ఆమె శరీరం మీద. తొలిసారిగా సిగ్గేస్తోంది మొక్కేస్తోంది తనువంతా అనే పాట టీవీలో నుంచి వినిపిస్తోంది. అప్ప వదులు బావా, అవతల తలుపులు తెరిచే ఉన్నాయి అంది కొనుగుతున్నట్టుగా. ఇప్పుడు ఈ వలుపుల తలుపు తప్ప ఆ తలుపుల గురించి మర్చిపోరా అన్నాడు ముద్దుగా. మొదటిసారిగా ఏదో తెలియని అనుభవం ఆనందం ఆమెను ఆవహించాయి. ఇంకా ఏదో కావాలంటోంది వయస్సు, కానీ మనసు మాత్రం చిన్నగా ప్రతిఘటిస్తోంది. వయసు ఆమెలో తెచ్చిన మార్పులను అతను గుర్తు చేస్తూ ఉంటే సిగ్గుతో గువ్వల అతని కౌగిల్లో ఒదిగిపోయింది. వదిలించుకోవాలని లేకపోయినా వదులు బావా ఇంకా చాలు అందతను కౌగిలి నుంచి విడిపించుకోవడం సాధ్యం కాదని తెలుసు కూడా. కానీ అతనిలో కోరిక నిమిష నిమిషానికి తీవ్రమవుతుందే తప్ప తగ్గే సూచనలేమీ కనపడకపోవడంతో కొద్దిగా భయం వేసింది ఆమెకు ఏం జరగబోతోందో అని. బావా ఇక చాలని సరసాలు, అన్నీ ఇక్కడే పూర్తి చేస్తావా ఏంటి అంది కాస్త తీవ్రంగా. ఏ ఇక్కడేమైంది, వాస్తు కూడా బాగానే ఉంది అన్నాడు శశాంత్. నీకు వైద్యశాస్త్రమే తెలుసు అనుకున్నాను, వాస్తుశాస్త్రం ఎప్పుడు నేర్చుకున్నావు అంది రష్మిత. కామశాస్త్రం అన్ని శాస్త్రాన్ని నేర్పుతుంది తెలుసా అంటూ ఆమె మెడవంపును ముద్దాడాడు. అలా అయితే నాకు ఈ ఇంట్లోని వాస్తు విశేషాల గురించి చెప్పు చూద్దాం అంది అదుపు తప్పిన అతని మనసుని తన మాటలతో డైవర్ట్ చేద్దామని ప్రయత్నిస్తూ. ఈ ఇంట్లో వాస్తు గురించి తర్వాత చెప్తాను, కానీ ముందు నీ ఒంట్లోని వాస్తు గురించి చెప్తాను విను అన్నాడు నెమ్మదిగా ఆమె చెవిలో. చీవాడు ఇక అసలు సిగ్గే లేకుండా పోతుంది రోజు రోజుకి అని చెవి పట్టుకుని లాగుతూ. ఇంతలో శశాంత్ చెప్పడం ఆరంభించాడు. ఈశాన్యం పల్లంగా ఉంటే యజమానికి మంచిదంట అంటూ అతని చేతిని పల్లంగా ఉన్న ఆమె వీపు నుంచి కిందకి దించుతూ ఓణిని కిందకి లాగి బోణీ చేశాడు. ఏ ఏంటిది అంది రస్మిత అతని చేతిని ఆపే ప్రయత్నం చేస్తూ. ఆగ్నేయం ఎత్తుగా ఉంటే యజమాని శుభం కలిగిస్తుందంట అంటూ ఎత్తైన వక్షోభాగాన్ని చేతితో తడుముతున్నాడు. వాయవ్యం పల్లంగా ఉన్న స్థలం యజమానికి ఉద్రేకం కలిగిస్తుందంట అన్నాడు ఆమె నడుము మీదుగా వేలు పోనిస్తూ. లంగా ఊని నీటితో రత్తైపోని అనే పాట సందర్భానికి తగ్గట్టుగా టీవీలో నుంచి వినిపిస్తోంది. అతను అలాగే ఇంకా వాస్తుశాస్త్రాన్ని కామశాస్త్రంతో కలిపి వర్ణిస్తూ కొన్ని క్షణాల పాటు అలాగే కళ్ళప్పగించి చూస్తుండిపోయాడు తన్మయత్వంతో. ఏంటి అలా చూస్తున్నావు అని అడిగింది సిగ్గుతో చేతులు భుజాలు కట్టుపెట్టుకుంటూ. నీ అందాన్ని చూడ్డానికి నాకు 2 కళ్ళు కాదు 2,000 కళ్ళుంటే బాగుంటుందనిపిస్తోంది అన్నాడు అతను. దాచుకోలేని అందాలనిచ్చి దాయలేని 2 చేతుల్నిచ్చినందుకు ఆ దేవుడిపై కోపం వచ్చింది ఆమెకు. ఋషులకైనా మతిపోగొట్టే అందం రష్మితది. కిన్నెర యక్ష గంధర్వ అప్సరసలకు ఏమాత్రం తీసిపోని సాటిలేని అవయవ సంపద ఆమెలో ఉంది. బాత్రూంలో నిలువుటద్దంలో పాలరాతి విగ్రహం లాంటి తన సౌందర్యాన్ని చూసుకుని ఒకంత గర్వంతో కూడిన సిగ్గు ఆమెకు కలిగింది. అతను గుచ్చిగుచ్చి చూస్తుండడం గమనించి సిగ్గుల మొక్కయింది. ఆమె తన అందాలను దాచేందుకు పడుతున్న అవస్థ చూసి నా చేతులు ఖాళీగానే ఉన్నాయి, ఎనీ హెల్ప్ అంటూ మీదకి రాబోతున్న అతన్ని నాట్ నౌ అంటూ సున్నితంగా ఆపింది రష్మిత. ఇక ఆలస్యం చేయకుండా అమాంతా ఆమెను దగ్గరకు లాక్కుని గాఢంగా కౌగిట్లో బంధించాడు శశాంత్. ఊహించిన చర్యకి ఎలా స్పందించాలో అర్థం కాలేదు ఆమెకు. ఇదే సందర్భం కనుక పెళ్ళయ్యాక వచ్చుంటే ఈ పాటికి అతన్ని తన ముద్దులతో ముంచేసేదని అనుకుంది రష్మిత తన మనసులో.
వద్దు బావా వదులు అంది అతను దూరంగా నెట్టేయడానికి శక్తినంతా కూడదీసుకుని. నువ్వు వద్దు వద్దు అంటుంటే నాకు ముద్దు ముద్దు అన్నట్టుగా వినిపిస్తోంది రష్మి అని అతను అనగానే వెంటనే అతను వంతగా టీవీలో కూడా ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అర్థాలే వేరులే అనే పాట సందర్భాన్ని తగినట్టుగా వినిపిస్తోంది. అప్పుడు అనిపించింది ఆమెకు టీవీ ఆఫ్ చేయడం మర్చిపోయి చాలా పొరపాటు చేశానని. తర్వాత జరగబోయేదాన్ని ముందుగా ఊహించి కాస్త గొంతు సవరించుకుని, బావా పెళ్లి తర్వాత జరిగితే దాని శోభనం అంటారు, మరి ఇప్పుడు జరిగేదాన్ని ఏమంటారు చెప్పు అంది కావాలనే కాస్త గొంతు పెంచి. శశాంక్ ఒక్క క్షణం ఆగి, దీని శోభనానికి రిహార్సల్స్ అనుకో అన్నాడు చిన్నగా కన్ను కొడుతూ. కాదు నన్ను చెప్పమంటావా అంది రష్మిక. చెప్పు అన్నాడు తన ధ్యాసలో. దీన్ని చాటు వ్యభిచారం అంటారు అంది రష్మిత కాస్త సీరియస్గానే. ఆమె దగ్గర నుంచి ఆ మాట వినగానే కోపంతో గాడ్ అంటూ ఆమెను దూరంగా నెట్టేసి, చూడు రష్మిత, నువ్వు ఇంకా పాత చింతకాయ పచ్చడి కాలంలోనే ఉన్నట్టున్నావు. కాలంతో పాటు మనము మన అభిరుచులు కూడా మారాలి. అయినా ఇందులో తప్పేముందని నువ్వు అంతగా ఫీల్ అవుతున్నావు నాకు అర్థం కావట్లేదు. సెక్స్ ఈజ్ జస్ట్ బయోలాజికల్ నీడ్. ఆకలిస్తే అన్నం తినడం ఎంత సహజమో, నిద్ర వస్తే నిద్రపోవడం ఎంత సహజమో ఇది కూడా అంతే. కానీ మన దేశంలో దీన్ని మాత్రం ఏదో అపవిత్ర కార్యాల్లో చూస్తారు ఎందుకో. ఇదే అమెరికా లాంటి దేశాల్లో పెళ్లికి ముందే అన్నీ అయిపోతాయి. పెళ్ళి అనేది అవసరం లేకుండానే తల్లులు అవుతారు తెలుసా. ఏదో బావని కాబోయే భర్తనే కదా అని కాస్త తొందరపడితే నా మూడంతా పాడు చేసావు అంటూ కోపంగా బాతు నుంచి బయటికి వెళ్దామని శశాంక్ తలుపు మీద చేయి వేయగానే రష్మిత తన చేయి పట్టాపి, చూడు బావా, నువ్వు వెళ్ళొచ్చిన దేశం వేరు, వాళ్ళ సంస్కృతి వేరు. వాళ్ళ దృష్టిలో సెక్స్ అంటే కేవలం 2 శరీరాల మధ్య 2 నిమిషాల పాటు జరిగే రాపిడి మాత్రమే. వాళ్ళకు మనసుల గురించిన ఆలోచనే ఉండదు. కానీ నా దృష్టిలో శృంగారం అంటే 2 శరీరాల కలయికే కాదు, 2 ఆత్మల సంయోగం, 2 మనసుల కలయిక, 2 అభిరుచుల సంగమం, 2 అంతరాల సమ్మేళనం. నువ్వు విదేశాలకే వెళ్ళావనుకున్నాను బావా, కానీ విదేశీ సంస్కృతిలో కూడా వెళ్ళావని నాకు ఇప్పుడే తెలిసింది. పెళ్లికి ముందు భావమర్దల మధ్య సరసం ఉండాలి కాదన్నావు, అది నాకు కూడా అంగీకారమే. కానీ దేనికైనా కొంత హద్దు ఉంటుంది. ఏది ఎప్పుడు చేయాలో అప్పుడు చేస్తేనే ఆ చేసిన పనిలోని అనుభూతిని మనం మనస్ఫూర్తిగా ఆస్వాదించగలం. స్త్రీకి జీవితంలో తొలి వలపు, తొలి స్పర్శ, తొలి రాత్రి ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. అందుకే ఈ తొలి అనే అనుభవాన్ని జీవితపు చివరి వరకు గుర్తుండేటట్టుగా మనసులో భద్రంగా దాచుకోవాలి. అలా దాచుకోగలిగినప్పుడే జీవితంలోని మకరందాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించగలం అంటూ కళ్ళు తుడుచుకుని చెప్పడం ఆపింది రష్మిత. తూటాల్లాంటి ఆ మాటలు అతనిలోని కామాగ్ని చల్లార్చాయి. తన తప్పు తెలుసుకుని మరదల పిల్లని క్షమించమని వేడుకున్నాడు శశాంక్. వీళ్ళ కోరికలకు కళ్ళం వేయడం కాలానికి కష్టమనిపించిందేమో. తన కాలచక్రాన్ని గిర్రును తిప్పేసి వారి కళ్యాణాన్ని కమనీయంగా జరిపించేసింది. నిజమే కదా, ఏది ఎప్పుడు చేయాలో అప్పుడు చేస్తేనే ఆ చేసిన పనిలోని అనుభూతిని మనస్ఫూర్తిగా మనం ఆస్వాదించగలం. తొలి వలపు, తొలి స్పర్శ, తొలి రాత్రి ఎంతో ఆనందాన్ని ఇస్తాయి ఎవరికైనా కూడా. అందుకే ఈ తొలి అనే అనుభవాన్ని జీవితం చివరి వరకు గుర్తుండేటట్టుగా మనసులో భద్రంగా దాచుకోవాలి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.